హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షి తేజు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నాను. అండ్ కొత్త వాళ్ళు కానీ ఈ బ్లాగ్ చూస్తున్నట్టే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరెన్నో బ్యూటిఫుల్ వీడియోస్ మీకోసం నా ఛానల్లో ఎప్పుడు రెడీగా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడైతే ఈ వీడియో ఎందుకు స్టార్ట్ చేశానని చెప్తానమాట. ఈరోజు యాన్యువల్ డే అనమాట. జాను వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే అనమాట. జాను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. ఫస్ట్ టైం అనమాట. నార్మల్గా డ్యాన్స్ వేస్తారు కానీ ఫస్ట్ టైం స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయడం అనమాట. బటర్ఫ్లై సాంగ్కి ఈరోజు డ్యాన్స్ వేస్తుంది అనమాట మా జాను. అండ్ ఇప్పుడు 3 o'clock కల్లా స్కూల్ దగ్గర వదలాలని చెప్పారు. 5కి స్టార్ట్ అవుతుంది అనమాట ఫంక్షను. ఈ బ్లాగ్లో ఫంక్షన్ ఎలా జరిగింది, మా జాను డ్యాన్స్ మొత్తం ఈ బ్లాగ్లో చూపిస్తాను అనమాట. మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? నేనైతే ప్రజెంట్ ఇలా రెడీ అయ్యాను. ఈ డ్రెస్ వచ్చి నేను ఎజీలో తీసుకున్నాను, చూపిస్తాను. ఈ డ్రెస్ నేను ఏజియోలో తీసుకున్నాను గాయస్. సంథింగ్ 600 ఆడ పడింది. చూపించుంటాను ఇంతకుముందు మీకు బ్లాగ్స్లో. ఇట్లాంటి ప్యాటర్న్ ఉండేది ఫస్ట్ టైం అనమాట నేను తీసుకోవడము. అండ్ జాను మను అయితే ప్రజెంట్ నిద్రపోతూ ఉన్నారనమాట. వాళ్ళిద్దరు నిద్రలేసి రెడీ చేసి తీసుకువెళ్ళి స్కూల్ దగ్గర వదిలిపెడతాను. అది కూడా చూపిస్తాను బ్లాగ్లో. ఫుల్గా చూడండి. ఫస్ట్ అది వీడియోకి లైక్ ఇచ్చేసేయండి. వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ ద వీడియో గైస్. డ్యాన్స్ చేస్తాను ఈరోజా. తెగ ఎలిగిపోతుంది కండి ఫేస్. జాను కాస్ట్యూమ్స్ అన్నీ చూపిస్తాను స్కూల్కి వెళ్ళిన తర్వాత. జాను నీ కోన్ చూపించు ఫస్ట్. 2 చేతులు చూపించు. కింద పెట్టు. నేనే పెట్టాను గైస్. ఎట్లా కూడా పెట్టాను. తేజ నిద్రపోతున్నాడు, మను కూడా నిద్రపోతుంది అనమాట. నేను ఒకదాన్ని ఫస్ట్ రెడీ అయ్యాను. ఎందుకంటే వీళ్ళు రెడీ చేసేప్పుడు లాస్ట్కి నాకు టైం ఉండదు, నన్ను పిచ్చిదానిలా తీసుకోపోతారని చెప్పి నేను ముందుగానే రెడీ అయిపోయాను అనమాట. అండ్ ఫంక్షన్ అప్పుడు డ్రెస్ మార్చుకుంటాను అంజలి వాళ్ళ ఇంట్లో. అండ్ నార్మల్గా డ్రెస్ వేసుకున్నాను అనమాట. డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి. లింక్ కావాలన్నా కమెంట్ చేయండి. మను రెడీయా? జాను బాగానే ఉన్నావులే. లిప్స్టిక్ గర్ల్, లిప్స్టిక్ గర్ల్, లిప్స్టిక్ గర్ల్. మళ్ళీ స్కూల్కి వెళ్తామా? అక్క స్కూల్కి వెళ్తామా? వద్దా? ఇంకేడ పోవాలి? ఇంకెక్కడ పోదాము? అట్ట పోదామా? అంజలి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. వరుణ్ కూడా వెళ్ళాలి కాబట్టి ఇద్దరు ఒకేసారి వెళ్దామని. ఇది బయట అనమాట. బయట అందరు పిల్లల్ని తీసుకొచ్చి వదులుతూ ఉన్నారు. మేము వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ మా జాను మను వచ్చి ఆడుకుంటూ ఉన్నారనమాట మెయిన్ రోడ్లో. ఎంత చెప్పినా వినడం లేదు, వాళ్ళు ఆనందంలో ఉన్నారు. అండ్ మా మను వచ్చి క్వార్టర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అక్కడ గ్రౌండ్ ఉంటుంది, ఆడుకోవచ్చు అని చెప్పి. అండ్ అంజలితో ఆడుకోవడం అన్న మనుకి చాలా ఇష్టం అనమాట. వచ్చేసింది చూసారా ఫస్ట్ మనం ఎత్తుకొని. ఇప్పుడైతే మేము వెళ్తూ ఉన్నాం లోపలికి. హీరోయిన్స్ వెళ్తూ ఉన్నామన్నమాట లోపలికి. మీకు బయట ఎంట్రన్స్ నుంచి లోపల డెకరేషన్, స్టేజ్ డెకరేషన్ ఎలా చేస్తున్నారో మొత్తం చూపిస్తాను. వెనకాల కనిపిస్తుంది కదా, అదే అనమాట ఏపీ జెన్కో. చాలా దగ్గరలోనే ఉంటుంది స్కూల్. చూసారంటే ఇదనమాట అరేంజ్మెంట్. ఇటు సైడ్ వచ్చి క్లాస్ సైడ్ చాలా పెద్ద గ్రౌండ్ అనమాట. అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది కదా, అదే స్టేజ్. దాన్ని ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు. మీరు లాస్ట్లో స్టేజ్ చూసారంటే అద్దిరిపోతుంది అనమాట. ఫస్ట్ జాను క్లాస్కి పంపిద్దాము. అస్సలకి జాను మీకు వీడియో చూసి మీకు అర్థమవుతుంది. జాను వాళ్ళని అస్సలకి చూడనివ్వలేదు మమ్మల్ని చూస్తే వాళ్ళు భయపడి మళ్ళీ డ్యాన్స్ వేయరని చెప్పి అసలు మమ్మల్ని చూడనిలేదనమాట జాను వాళ్ళని. మేము మిగతా క్లాసులన్నీ చూశాను, అవన్నీ మీకు చూపిస్తాను చూడండి. మను అయితే చాలా ఎంజాయ్ చేసిందనమాట. ఓన్లీ జాను వాళ్ళ క్లాస్కి ఒక్కటే వెళ్ళలేదు, మిగతా క్లాసులన్నీ తిరిగింది. తనకి చాలా ఎంజాయ్మెంటు. మాకైతే మేము మొత్తం రౌండ్ వేసాం వచ్చామన్నమాట. అందరూ ఎలా ఉన్నారని చెప్పి చూద్దాము, కాస్ట్యూమ్స్ అన్నీ అని చెప్పి. అండ్ జాను వాళ్ళ క్లాస్లోకి అయితే వెళ్ళనివ్వలేదు కాబట్టి మిగతా క్లాసులు చూస్తూ ఉన్నాను. కొన్ని క్లాసులో లేరనమాట పిల్లలు, వాళ్ళందరూ బయట తిరుగుతూ ఉన్నారు. అందరూ కాస్ట్యూమ్
పార్టిసిపేట్ చేయని వాళ్ళు కొంతమంది ఉన్నారు. పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ రెడీకి మేకప్ వేస్తున్నారనమాట. అది కూడా చూపిస్తాను. వీళ్ళు చూడండి, వీళ్ళ డ్రెస్సులు కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి కదా. నాకైతే చాలా నచ్చాయి అనమాట. మాకు అప్పట్లో ఇట్లాంటివి ఏమీ లేవన్నమాట. నేను కొంచెం రిగ్రెట్ ఫీల్ అయ్యాను. ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ మిలిటరీ డ్రెస్సెస్ చాలా అంటే చాలా వేసుకుంటున్నారు. అందరికీ ఇది ఒక మేకప్ రూమ్ అనమాట. ప్రతి ఒక్కరు ఇక్కడ మేకప్ వేసుకుంటున్నారు. అండ్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్, డిఫరెంట్ సాంగ్స్ అనమాట. మెయిన్గా ఫోక్ సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఎల్కేజీ రూమ్కి వచ్చాము. అక్కడ ఇంకా పిల్లలు రెడీ అవ్వలేదన్నమాట. వాళ్ళకి లాస్ట్ రెడీ చేస్తారంట. అండ్ ఇది మేడమే చేశారు, ఎల్కేజీ మేడమే చేశారంట ఇది మొత్తము. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. అక్కడ సెల్ఫీ అనమాట. నైట్ టైం ఇక్కడ సెల్ఫీ తీసుకోవడానికి రెడీ చేస్తున్నారు. చాలా బాగుంది. ఫస్ట్ టైం మన పిల్లలు డ్యాన్స్ చేస్తుందంటే ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉంది. జానుది ఒక్క షార్ట్ చూసాను అనమాట, అంతే. డ్రెస్ వేసుకొని ఉంది. అండ్ ఇక్కడైతే ఏం చేస్తున్నారో మీరే చూడండి. జాను వాళ్ళ స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి అన్నీ చాలా అంటే చాలా బాగా జరుగుతాయి. ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా చేస్తారనమాట. అండ్ జాను వాళ్ళ వీడియో చూడండి, అంజలి వెళ్ళిందనమాట. మేకప్ కొట్టేసి బొమ్మ ఉన్నట్టుంది కదా. ఇంకా హ్యాండ్కి గ్లౌజెస్ అన్నీ వేస్తారు. చాలా అంటే చాలా క్యూట్గా ఉండింది. కాకపోతే మేకప్ ఎక్కువ అయిపోయింది అనమాట. అందరికీ రోజ్ పౌడర్ కొట్టడం వల్ల వాళ్ళు కొంతమంది చాలా హెవీ మేకప్ ఉన్నట్టు కనిపిస్తుంది. అందరు ఫోటో తీసుకొని వెళ్ళిపోయారు. ఆ ఫొటోస్ కూడా మాతో షేర్ చేస్తారు. ఇప్పుడైతే నేనైతే రెడీ అయిపోయాను అనమాట. జాన్ని నేను చూడ్డానికి చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను దాన్ని ఎలా ఉందో అని చెప్పి. అసలు ఉదయం నుంచి ఒక్కసారి కూడా చూడదనమాట. ఏదో చిన్న హీరోయిన్ గ్లిప్స్ దొరుకుతుంది కదా, అలా దొరికింది. అండ్ మా మనుని కూడా రెడీ చేశాను. నా డ్రెస్ అయితే ఇది వేసుకున్నాను అనమాట. ఈ డ్రెస్ ఎప్పుడుదంటే నా బీటెక్ థర్డ్ ఇయర్ దనమాట. థర్డ్ ఇయర్ మాకు యాన్యువల్ డే చేశారనమాట గీతాంజలి కాలేజ్లో. అప్పుడు కొనుక్కున్న డ్రెస్ ఇది. అప్పుడుది ఇప్పుడు కూడా పట్టిందంటే చాలా చాలా గ్రేట్ అనే చెప్పాలి. అండ్ మా మను చూడండి బుట్ట బొమ్మలా తయారైపోయింది. నేను ఎన్నిసార్లు తిరిగాను స్కూల్కి, అప్పుడు ఒక్కసారి కూడా జాను చూపిలా. ఇప్పుడు అంజలి వెళ్ళుంది, ఫొటోస్ పెట్టింది అనమాట, వీడియోస్. ఇంటికి వెళ్ళి చూడాలి. అసలు నెట్ కూడా రావట్లే ఇక్కడ. కనీసం షార్ట్స్ అన్నా తీద్దామంటే వీడియోనే తీయాలి, మళ్ళీ అప్లోడ్ చేయాలా. వెనకాల వస్తూ ఉన్నారు మా చెల్లు వాళ్ళు. నేను జాను కోసం ముందు వెళ్తున్నాను అనమాట. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో అందరు పేరెంట్స్కి కారాస్ బాదుషా ఇచ్చారు. అండ్ ఇదనమాట రెడీ చేసేసారు. బ్యాక్ స్క్రీన్ అయితే చాలా బాగుంది. నైట్ 6:30 అయిపోయింది గాయస్. స్టార్ట్ అయ్యేటప్పటికి నేనైతే జాను దగ్గరికి వచ్చేసాను. అండ్ మా జాను చూడండి ఎగురుతూనే ఉందనమాట. ఒక్క దగ్గర కుదురుగా అయితే ఉండదు. వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. తిప్పుకుంటూనే ఉంది. అందులో తనకు ఫేవరెట్ అయిన పింక్ డ్రెస్ వచ్చింది గాయస్. అసలు భూమి పేరు నిలబడేదనమాట. పింక్ అంటే అంత ఫేవరెట్. నేను దగ్గరికి వెళ్తే ఏం చెప్పిందో తెలుసా, చేతిలో ఉంది కదా, నాకు బ్లూ కలర్ ఇచ్చారు మమ్మీ, పింక్ ఇమని చెప్పు అని చెప్పింది అనమాట. తనకి పింక్ అంటే అంత పిచ్చి గాయస్. అసలు జాను డ్యాన్స్ చూసి మేమైతే షాక్ అయ్యానమాట. లిటరల్గా అసలు అలా వేస్తుంది అనుకోలేదు, అంత కాన్ఫిడెన్స్గా ఇలా వేస్తుంది అనుకోలేదు. మీరే చూడండి, లాస్ట్ వరకు వీడియో చూడండి. జాను పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అందరూ పిల్లలు చాలా బాగా వేశారు. మెయిన్గా ఎల్కేజీ వాళ్ళైతే ఎంతో చిన్న పిల్లలు వాళ్ళ మదర్ గురించి ఒక డ్యాన్స్ వేస్తారు. చాలా బాగా వేస్తారనమాట. అస్సలకి సూపర్గా వేశారు. చిన్నపిల్లలే చాలా బాగా వేశారు. పెద్దవాళ్ళు ఎలా వేశారు నేను చూడలేదు అనుకోండి. ఓన్లీ చిన్నపిల్లల వరకే చూసి వచ్చేసామన్నమాట మనుతో వేగలేక. జాను వాళ్ళు స్టార్ట్ అయ్యారనమాట. ప్రతి ఒక్కరిని స్టేజ్కి లెఫ్ట్ సైడ్లో అందరు చిన్నపిల్లలందరినీ కూర్చోబెట్టేస్తున్నారనమాట. అక్కడ తీసుకువెళ్ళడానికి ఇప్పుడు స్టార్ట్ చేశారు. లైన్గా వెళ్ళి లైన్గా రావాలన్నమాట. A day to showcase our hard work and dedication. Welcome our chief guest, sir, Mr. K. Sudhir Babu garu. Mission and vision. It's a great pleasure and honor to welcome such a noble and committed person. ఇట్లా కూర్చుంటే బాగా అనిపిస్తుంది. Our sir is a man of inspiring personality of DAV Institute. Have our sir to grace the occasion today, and under whose leadership and guidance has significantly impacted our profession. And వీళ్ళందరూ హెడ్స్ అనమాట, స్కూల్ హెడ్స్. అండ్ జెన్కోలో ఏడీ సార్, డిఈ సార్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చారనమాట. धियो यो न प्रचोदयात् शुभं गुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदा. Okay, if they are using for any purpose cell phones, it should be used in front of you.
Please mind this. Thank you, sir. Thank you, one and all. Thank you. గైస్ మీకు ఒక అప్డేట్ 5 గంటలకు స్టార్ట్ చేస్తాను 7:30 అయిపోయింది అనమాట ఇక్కడ అమ్మ నన్ను చంపుకొని తింటుంది అయితే స్టార్ట్ చేశారనమాట చూద్దాం సజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి also symbolizes freedom, lightness and joy. This is the stage where we let go burdenness towards enlightenment. So let us welcome our LKG buddies of the DAV to perform dance for the song Ya 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 Butterfly. It is a Japanese song where girls wish to ఫుల్ వీడియో ఆల్రెడీ సపరేట్గా ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి ఈ వీడియో మాత్రం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు కాపీరైట్ పడుతుంది ఆల్రెడీ ఆ వీడియో కాపీరైట్ పడింది కాబట్టి ఓకేనా ప్లీజ్ అడ్జస్ట్ గైస్ ప్లీజ్ గాయ్స్ ఇప్పుడైతే ఇంటికి వచ్చామన్నమాట మా జానుగాడు ఎంత బాగా వేసాడు డ్యాన్స్ అంటే వీడియో మీరు చూసుంటారు నేను ఫుల్ వీడియో సపరేట్గా కూడా పెడతాను చాలా చాలా బాగా వేసింది అని చాలా ఇసుకిచ్చింది మను అస్సలకి చాలా బాగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేనైతే షాక్ అయిపోయా అసలు జాను ఏదనుకున్నా జాను బొల్ల వేసుకున్నాను డ్యాన్స్ మాస్టర్స్ బాగా నేర్పించారు అండ్ మేడమ్స్ కూడా చాలా చాలా కష్టపడ్డారు అనమాట బీభత్సం కష్టపడ్డారు ఎందుకంటే పేరెంట్స్ అందరు వచ్చేస్తున్నారు మళ్ళీ పిల్లలు వీళ్ళు డ్యాన్సులు డ్రెస్సులు కాస్ట్యూము మళ్ళీ బటర్ఫ్లై వెనకాల వింగు స్టిక్స్ అన్నీ మొత్తం కరెక్ట్గా మేకప్ చేసి అన్నీ చాలా బాగుంది అనమాట మేకప్ కొంచెం హెవీ అయింది కానీ వీడియోలో మాత్రం చాలా బాగా వచ్చింది నాకైతే ఈరోజు చాలా 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 హ్యాపీగా ఉంది మా జాను ఫస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అద్దరు కొట్టింది అంతే సూపర్ రా జాను నవ్వు కారణం నేనేనా నేను నువ్వేలే కారణం మీ అందరం బాగేవంటే ఆ అమ్మాయి కోపంతో కసితో చేసింది డ్యాన్స్ ఈరోజు అందరు మర్చిపోయారు కానీ జాను ఒక్కదే కూడా మర్చిపోలేదు అనమాట సూపర్గా వేసింది గాయ్స్ ఈ బ్లాగ్ ఇక్కడితోనే స్టాప్ చేస్తున్నారు మా జాను డ్యాన్స్ ఎలా వేసిందో కామెంట్ చేయండి
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్. చెప్పాను బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ గాయ్స్. ఇప్పుడేమో నేను కొన్ని ఫొటోస్ అనమాట మేము తీసినవన్నీ చూపిస్తాను. మా జాను కొంచెం స్పెషల్గా లైఫ్ లాంగ్ ఈ మెమరీస్ అన్నీ మిగిలిపోతాయి కదా. ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ తను నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి పెద్ద అయిన తర్వాత ఈ ఫొటోస్ అన్నీ చూసుకొని నాస్టాలజీగా ఫీల్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ జాను. ఐ లవ్ యూ సో మచ్. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్. బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. బాయ్.